Hello guys, welcome to our channel Code Dude. In today's video, we are going to explain about second unit Java, the most important questions. ఫస్ట్ వీడియోలో కొన్ని రూల్స్ అంటే చెప్పాను, సో అవే అక్కడ పాటించండి. మీరు 2x స్పీడ్లో చూడండి, కానీ స్కిప్ మాత్రం చేయొద్దు. సో ఈ వీడియోలో మనం జావా యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో అన్నీ చెప్పాను విత్ ఎక్స్ప్లెనేషన్. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో షార్ట్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్స్ట్రక్టర్ ఇన్ జావా. ఇది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. కన్స్ట్రక్టర్ డెఫినేషన్ అండ్ ఒకసారి కన్స్ట్రక్టర్ అంటే ఏంటని అడుగుతాడు, లేదా డైరెక్ట్గా అందులో టైప్స్ ఏంటని లిస్ట్ చేయమంటాడు. 2 మార్క్స్ కాబట్టి జస్ట్ మీరు కొంచెం థియరీ రాసి టైప్స్ రాస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 4 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 4 టైప్స్లో మీరు డిఫాల్ట్ 0 పారామీటరైజ్డ్ 2 ఒకటే అని అనుకుంటారు. ఒకటే అని కాలేజ్లో మేడమ్స్ కూడా చెప్తున్నారు. బట్ డిఫాల్ట్ 0 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అయితే ఒకటి కాదు. నేను దీని మీద వీడియో కూడా చేశాను, నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వీలైతే చూడండి. కానీ డిఫాల్ట్ 0 పారామీటరైజ్డ్ అయితే వేరు 2 సేమ్ అయితే కాదు. అండ్ పారామీటరైజ్డ్ అండ్ కాపీ కన్స్ట్రక్టర్. కాపీ కన్స్ట్రక్టర్ అనేది జావాలో అయితే స్పెసిఫిక్గా లేదు. నేను C++లో నేర్చుకున్నాను ఇది. బట్ కాపీ కన్స్ట్రక్టర్ జావాలో డైరెక్ట్గా చూడండి, కింద సింటాక్స్ ఇచ్చాను, Object1 = Object2. అసలు ఈ కాపీ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఇంకో ఆబ్జెక్ట్లో కాపీ చేస్తుంది. మనం C++లో అయితే నేను అది వేరుగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. బట్ జావాలో ఈజీ అనమాట. Object1 = Object2 అని పెడితే Object1లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని Object2లో కాపీ అయిపోతాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే వాడు వేరుగా క్వశ్చన్ ఇవ్వచ్చు. చూడండి, పక్కన అసైనింగ్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్, అలా విడిగా క్వశ్చన్ అడుగుతాడు. అలాంటప్పుడు ఇండైరెక్ట్గా అది కాపీ కన్స్ట్రక్టర్. మీరు ఇలా కాపీ అంటే కన్స్ట్రక్టర్ ఏమి ఉండదు స్పెసిఫిక్గా. మీరు చాట్‌జిపిటిని కోడ్ అడగండి. జస్ట్ మెయిన్ మెథడ్లో మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని Object1 = Object2 అని పెడితే 1లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని Object2లో స్టోర్ అయిపోతాయి. సో ఇలా క్వశ్చన్ అడిగితే అసైనింగ్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్ అని అడిగితే ఇలా రాయండి. కాపీ కన్స్ట్రక్టర్ కోడ్ కొట్టండి, చాట్‌జిపిటిని అడగండి, అది రాయండి. అండ్ నార్మల్గా డిఫైన్ కన్స్ట్రక్టర్ అని అడిగితే ఈ కన్స్ట్రక్టర్ డెఫినేషన్ టైప్స్ రాసేయండి. ఓన్లీ టైప్స్ అడిగితే ఓన్లీ టైప్స్ రాయండి, అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెంబర్స్. ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఎలాగంటే ఓన్లీ స్టాటిక్ మెంబర్ అంటే ఏంటి అని అలాగ అడుగుతున్నాడు, లేదా ఇలా డిఫరెన్స్ రాయమంటున్నాడు. సో మీరు డైరెక్ట్ డిఫరెన్స్ నేర్చుకున్నారనుకోండి, ఓన్లీ సింగిల్గా స్టాటిక్ మెంబర్ అడిగినా సరే అది అలా రాయొచ్చు. సో నాన్ స్టాటిక్ మెంబర్ అడిగినా సరే మీరు అలా రాయొచ్చు అని చెప్పి నేను డైరెక్ట్గా డిఫరెన్స్ అనేది ఇచ్చాను. సో మీరు ఈ డిఫరెన్సెస్ ప్రిపేర్ అవ్వండి, వేరే క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు రాయగలరు. అసలు మనం స్టాటిక్ మెంబర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సేమ్ డేటా అన్ని ఆబ్జెక్ట్స్కి మనం షేర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు డిఫరెన్స్ చూసుకుంటే స్టాటిక్ మెంబర్ అనేది క్లాస్ చెందింది అండ్ నాన్ స్టాటిక్ మెంబర్ ఆబ్జెక్ట్ చెందింది. అండ్ మెమరీ అలొకేషన్ ఒకసారి జరుగుతుంది స్టాటిక్ మెంబర్కి, ఆ ఒకసారి జరిగిందే అన్ని ఆబ్జెక్ట్స్ యాక్సెస్ చేసుకుంటాయి. బట్ నాన్ స్టాటిక్ మెంబర్ అంటే అది ప్రతి ఆబ్జెక్ట్కి క్రియేట్ అవుతుంది, ప్రతి ఆబ్జెక్ట్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అండ్ స్టాటిక్ మెంబర్ యాక్సెస్డ్ బై క్లాస్ నేమ్ అండ్ నాన్ స్టాటిక్ మెంబర్ యాక్సెస్డ్ బై ఆబ్జెక్ట్ నేమ్. అండ్ షేరింగ్ ఈజీ అండ్ నాన్ స్టాటిక్ మెంబర్ అంటే డిఫికల్ట్, ఎందుకంటే డిఫరెంట్ దానికి ఉంటుంది కాబట్టి. అండ్ కీవర్డ్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెంబర్ ఏమో నన్ను అసలు ఏమో ఉండదు, జస్ట్ మనం నార్మల్ వేరియబుల్స్ యూస్ చేస్తాం కదా, సో అవే నాన్ స్టాటిక్ మెంబర్. అండ్ ఇక్కడైతే డిఫరెన్స్ మీకు అంత క్లియర్గా అర్థం కాకపోతే నేను దీని మీద కూడా నేను వీడియో చేశాను. ఇది స్టాటిక్ వేరియబుల్స్ అని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. యానిమేషన్తో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. కోడ్ కూడా ఉంటుంది అక్కడ, సో ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ స్టాటిక్ కీవర్డ్. అదిగోండి, విడిగా స్టాటిక్ కీవర్డ్ అని కూడా అడగొచ్చు వాడు, అడిగితే ఇలా రాయండి. అండ్ డిఫైన్ దిస్ కీవర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కొక్కసారి 8 మార్క్స్, అదే లాంగ్ ఆన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం లాంగ్ ఆన్సర్కి ఇవ్వడు, అంటే లాంగ్ ఆన్సర్లో మళ్ళీ 1, 2 వస్తాడు కదా, సో అందులో 1లో ఇలా ఇవ్వచ్చు, దిస్ కీవర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, అండ్ 2 వేరేది ఇస్తాడు. సో మీరు దిస్ కీవర్డ్ కూడా చాలా ఈజీ. దిస్ కీవర్డ్ అంటే కరెంట్లీ ఏదైతే ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని యొక్క ప్రాపర్టీస్ని హోల్డ్ చేసుకుంటుంది. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, లేకపోతే చాట్‌జిపిటిని అడగండి, కోడ్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇదేమైనా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా సరే కమెంట్ చేయండి, నేను వేరుగా వీడియో చేస్తాను. సో దిస్ కీవర్డ్ అయితే చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి. అండ్ డిఫైన్ ఫైనల్ కీవర్డ్.
ఫైనల్ కీవర్డ్ మనం 3 వేస్‌లో యూజ్ చేస్తాము. అది ఫైనల్ కీవర్డ్ మనం క్లాస్‌కి గాని ఇస్తే అది ఇన్‌హెరిటెడ్ అవ్వదు. అంటే ఆ క్లాస్‌ని మనం వేరే క్లాస్‌కి ఇన్‌హెరిట్ చేయలేం. అండ్ అదే ఫైనల్ కీవర్డ్ మనం వేరియబుల్‌కి డిక్లేర్ చేస్తే అది కాన్స్టెంట్‌గా వేరియబుల్‌గా మారిపోతుంది. అంటే మనం దాన్ని మళ్ళీ మోడిఫై చేయలేం. అండ్ అదే ఫైనల్ కీవర్డ్ మనం మెథడ్స్‌కి పెట్టామనుకోండి అది ఓవర్ రైడ్ అవ్వదు. సో, ఇలా 3 వేస్‌లో మనం ఫైనల్ కీవర్డ్‌ని రాయొచ్చు. యూజ్ చేయొచ్చు. సో, ఇది మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వాట్ ఈస్ కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్? సో, కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అంటే మల్టిపుల్ కన్‌స్ట్రక్టర్స్ అనేవి ఒకే క్లాస్‌లో ఉంటే దాన్ని ఆ సిట్యుయేషన్‌ని మనం కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అంటాం. మీకు తెలుసు. ఇన్ కేస్ వాడు టైప్స్ అడిగాడనుకోండి. కన్‌స్ట్రక్టర్‌లో టైప్స్ లాంగ్ ఆన్సర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాడనుకోండి. మీరు ఈ కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్‌కి ఏదైతే ప్రోగ్రామ్ ప్రిపేర్ అయ్యారో అదే కోడ్ అక్కడ తీసుకెళ్ళి రాసేయొచ్చు. కన్‌స్ట్రక్టర్‌లో టైప్స్ కూడా. ఇన్ కేస్ అది లాంగ్ ఆన్సర్‌గా వస్తే. లేదు కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ వచ్చిందనుకోండి. మీరు ఇదిగోండి కిందన కోడ్ డిస్‌ప్లే చేశాను. చాలా ఈజీగా ఉందది. సో, అందుకని పెట్టాను. చాట్‌జీపీటీ నుంచి తెచ్చింది అదిని. కాకపోతే అది సింపుల్‌గా ఉందో అది ఒకసారి చూడండి. సో, షార్ట్స్ అయితే ఇవి. అండ్ కమింగ్ టు ది లాంగ్ ఆన్సర్ లాంగ్ క్వెషన్స్. ద ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ డిఫరెంట్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఇన్ జావా. చాలా ఇంపార్టెంట్ ఇది. ఖచ్చితంగా నాకు తెలిసి డెఫినెట్‌లీ వస్తది ఈ ప్రోగ్రాము. ఈ కాన్సెప్ట్ వస్తది. మనం ఎలాగడుగుతాడంటే ఎక్స్‌ప్లెయిన్ చేయమంటాడు అండ్ కోడ్ రాయమంటాడు ఖచ్చితంగాను. సో, మనం మీరు ఈ టేబుల్ నేర్చుకోండి. అక్కడ డిస్‌ప్లే అవుతుంది కదా! ఈ టేబుల్ ఎందుకు ఇచ్చానంటే గుర్తుంచుకోవడానికి చాలా ఈజీ. మనం ఈ టేబుల్ యూజ్ చేసుకొని చాలా సోది రాయొచ్చు. మ్యాటర్ రాయొచ్చు అలా. మీరు థియరీ మనం అంతలో ఏం రాయలేం కాబట్టి కొంచెం యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే జస్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే అలా కొంచెం మ్యాటర్ రాసి టేబుల్ గీసేయండి. టేబుల్ గీసి దీని టేబుల్ బట్టి మీరు రాయొచ్చు. చాలా రాయొచ్చు. రాసిన తర్వాత కోడ్ అయితే ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగాన. ఇదైతే డెఫినిట్‌గా పడతది నాకు తెలిసి. సో, ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ యాక్సెస్ మోడిఫైయర్ ఇన్ జావా. ఇదైతే డెఫినిట్ క్వెషను. ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవ్వండి క్వెషను. మీరు టేబుల్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి దీన్ని. అండ్ చెప్పాను కదా మీకు ఇన్‌కేస్ థియరీ ఎక్కువ రాయలేకపోతే లాస్ట్‌లో కోడ్ రాసిన తర్వాత కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేయండి. రాసిన కోడ్‌ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ అయితే హౌ టు పాస్ ఆర్గ్యుమెంట్స్ బై వాల్యూ అండ్ బై రిఫరెన్స్. మీరు సీలో అయితే ఇది నేర్చుకున్నారు ఈ కాన్సెప్ట్. బట్ ఇప్పుడు జావాలో అయితే కొంచెం వేరేగా ఉంటది. కానీ ఇది రిపీటెడ్ క్వెషన్ ఇది. చాలా క్వెషన్ పేపర్స్ అయితే నేను చూసాను. సో, ఇది కూడా మరి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఆర్గ్యుమెంట్ బై వాల్యూ అయితే ఈజీయే. ఏం లేదు. మీరు తెలుసు ఆల్రెడీ వాల్యూ అయితే. కానీ వాల్యూ బై రిఫరెన్స్ అంటే సీలో అయితే యాంపర్సండ్ యూజ్ చేసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఇక్కడైతే అదేముండదు. వేరేగా ఉంటది. ఒకసారి కోడ్ చూడండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. నేనైతే 2 క్లాసెస్ తీసుకున్నానిక్కడ. నంబర్ క్లాస్ అండ్ కిందన మెయిన్ క్లాస్. ఇది కాల్ బై రిఫరెన్స్. ఓకే. సో, ఇలా క్లాస్ తీసుకున్నాను. సో, నంబర్ క్లాస్‌లో ఇంట్ నమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా అండ్ వాయిడ్ సమ్ అని ఒక మెథడ్ కూడా తీసుకున్నా. అండ్ మెథడ్‌లో ఒక పారామీటర్ ఇచ్చాను. ఆ పారామీటర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది పక్కన పెట్టండి. పారామీటర్ తీసుకున్నా. లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ థిస్ డాట్ నమ్ ప్లస్ ఆబ్జెక్ట్ డాట్ నమ్ ఏదో ఇచ్చేసాను. అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. తర్వాత మెయిన్ మెథడ్ ఓపెన్ చేస్తే మెయిన్ మెథడ్ తీసుకున్నాను. నెక్స్ట్ నంబర్ n1 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశానిక్కడ. దేనికి పైనున్న నంబర్ క్లాస్‌కి. 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. 2 ఆబ్జెక్ట్స్‌కి లోపల ఉన్న నమ్ వేరియబుల్ ఉంది కదా! సో, దానికి డేటా అసైన్ చేశాను. n1.num 10, 20 ఓకే. ఇప్పుడు ఏం చేశాను చూడండి. n1.sum n1 n1 సమ్ అనే మెథడ్‌ని కాల్ చేస్తుంది. అండ్ లోపల పారామీటర్‌ని కూడా పంపిస్తుంది. n2ని అంటే ఆబ్జెక్ట్‌ని పారామీటర్‌గా పంపిస్తుందిక్కడ. ఇదే కాల్ బై రిఫరెన్స్ అంటారు. ఆబ్జెక్ట్‌ని పారామీటర్‌గా పంపిస్తుందక్కడ. సో, n2 ఇక్కడ ఇప్పుడు మనం మెథడ్ దగ్గరికొచ్చేయండి. అంటే మెథడ్‌లో ఇప్పుడు మనం పారామీటర్ రాసాం కదా! నంబర్ ఓబీజే అని. అంటే ఇక్కడ ఓబీజే అంటే ఏంటి? n2. n2 అక్కడికొస్తది. సో, మనం అక్కడ మెథడ్ రాసేటప్పుడు లోపల పారామీటర్ ఒక డేటా టైప్ రాయాలి కదా మనం. సపోజ్ ఇంట్ n అని తీసుకుంటాం కదా మామూలుగా అయితే. కానీ ఇది మరి దీని యొక్క డేటా టైప్ ఏంటి? క్లాస్ నేమే కదా! సో, నంబర్ తీసుకోవాలి. సో, నంబర్ ఓబీజే అంటే n2 అక్కడికొస్తది. వచ్చిన తర్వాత లోపల సిస్టమ్‌లో అవుట్ డాట్ ప్రింట్. ఇక్కడ దిస్ డాట్ నమ్ అంటే కరెంట్‌లీ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దాని యొక్క నమ్. సో, కరెంట్‌లీ ఏదొచ్చింది n1 పిలిచింది సమ్‌ని. సో, n1.num ఏంటి కిందన 10 అని తీసుకున్నా. n1.num 10 అండ్ ఓబీజే అంటే ఓబీజే n2 పైన పారామీటర్. ఓబీజే అంటే n2. దిస్ అంటే కరెంట్‌లీ ఇప్పుడు ఏదొచ్చిందో అది. అంటే n1 అండ్ ఓబీజే అంటే n2. సో, దిస్ డాట్ అంటే n1 ప్లస్ n2 ఎంత 10 ప్లస్ 20 30 ప్రింట్ అవుతది అవుట్‌పుట్. సో, అది కోడ్ అయితే అలా ఇది మీరు
ఇది రాసేయండి. ఇలా ఇదైతే చూడండి ఖచ్చితంగా. రిఫరెన్స్ కాల్ బై రిఫరెన్స్ ఖచ్చితంగా పడతది. నెక్స్ట్ మెథడ్ ఓవర్‌లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. రెడ్యూస్ చేద్దామన్నా సరే అవ్వట్లేదు. ఎందుకంటే ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటి ఖచ్చితంగా పడతది. ఖచ్చితంగా పడతది మీకు తెలుసు. బట్ ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అని నేను చెప్పలేకపోతున్నాను. మెథడ్ ఓవర్‌లోడింగా, ఓవర్ రైడింగా. ఒక్కోసారి అదే ఇంపార్టెంట్ సింపుల్‌గా ఇద్దాం అనుకున్నాడంటే ఓవర్‌లోడింగ్ ఇస్తాడు. లేదంటే ఓవర్ రైడింగ్ ఇస్తాడు. అందుకనే 2 డిస్‌ప్లే చేశాను. సో పెద్ద డిఫరెన్స్ అంటే పెద్ద ఏం కాదు. ఈజీగానే ఉంటది చూడండి. మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే మల్టిపుల్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్. ఒక క్లాస్‌లో సేమ్ నేమ్‌తో మల్టిపుల్ మెథడ్స్ అనేవి ఉంటాయి. కానీ డిఫరెంట్ పారామీటర్స్ ఉండాలి. అలాగని ఉంటే అది ఆ సిట్యుయేషన్ మనం మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటాం. అక్కడ సేమ్ మెథడ్ నేమ్ ఉంటుంది అండ్ సేమ్ క్లాస్‌లో ఉంటాయి అండ్ డిఫరెంట్ పారామీటర్ ఉంటుంది. అండ్ డిసైడెడ్ ఇది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే స్టాటిక్ పాలిమార్ఫిజం అంటారు. అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ వస్తేనే మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది వస్తది. ఇన్హెరిటెన్స్ అనేది కాన్సెప్ట్ లేదనుకోండి అసలు మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది లేదు. సో ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్‌లో పేరెంట్ క్లాస్‌లో అండ్ చైల్డ్ క్లాస్‌లో సేమ్ మెథడ్ నేమ్ విత్ సేమ్ పారామీటర్స్ చూసుకోండి. అక్కడ సేమ్ మెథడ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. కానీ ఇక్కడ సేమ్ మెథడ్ నేమ్ విత్ సేమ్ పారామీటర్స్ అండ్ సేమ్ రిటర్న్ టైప్ అనేవి ఉంటే దాన్ని ఆ సిట్యుయేషన్ మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. అండ్ కింద చూడండి పేరెంట్ చైల్డ్ ఇన్హెరిటెన్స్ రిలేషన్‌షిప్ మస్ట్ బి ఎగ్జిస్ట్. ఇన్హెరిటెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే అవ్వదు. ఇది రన్ టైమ్ పాలిమార్ఫిజంని అచీవ్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు దీనికి డిఫరెన్స్ అడిగినా మీరు ఈజీగా రాయొచ్చు చూడండి. అక్కడ సేమ్ మెథడ్ నేమ్ దీనికి ఉంటది. దానికి కూడా అదే. అండ్ ఇక్కడ డిఫరెంట్ పారామీటర్స్ అండ్ సేమ్ పారామీటర్స్ అలా. అండ్ ఇట్ అచీవ్స్ కంపైల్ టైమ్ అండ్ ఇట్ అచీవ్స్ రన్ టైమ్. సో మీరు ఈ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. అండ్ దీనికి కోడ్స్ కూడా చూడండి ఈజీయే ఏముండదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ఈ క్వెషన్ అడుగుతాడు. ఏంటంటే డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అని అడుగుతాడు. వాట్ ఈజ్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్ ఎక్స్‌ప్లెయిన్ విత్ ద ప్రోగ్రామ్ అని అడుగుతాడు. అంటే ఏంటంటే అది ఇండైరెక్ట్‌గా వాడు ఓవర్ రైడింగ్ అడుగుతున్నాడు. ఏం లేదు ఓవర్ రైడింగ్ అంటే అదొక సిట్యుయేషన్ అని చెప్పాను కదా! ఈ సిట్యుయేషన్ వచ్చేసరికి సేమ్ మెథడ్ నేమ్ విత్ సేమ్ పారామీటర్స్ అనేవి చైల్డ్ క్లాస్‌లో ఉంటాయి అండ్ పేరెంట్ క్లాస్‌లో ఉంటాయి కదా! అప్పుడు కంపైలర్ అనేది దేని దగ్గరికెళ్ళాలని అంటే దానికి ఏం తెలుసు? దీని దగ్గర పేరెంట్ క్లాస్ మెథడ్‌కెళ్ళాలా? లేదా చైల్డ్ క్లాస్ మెథడ్‌కెళ్ళాలా దానికి తెలీదు. సో అలాంటప్పుడు అదొక సిట్యుయేషన్. ఇంకా సిట్యుయేషన్ అలా ఉంటది. సో దీన్ని మనం ఓవర్‌కమ్ చేయడానికి యూజ్ చేసేదే డైనమిక్ మెథడ్ డిస్పాచ్. సో వాడు డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అని అడిగితే మీరు మెథడ్ ఓవర్ రైడింగ్ మీరు ఏం రాద్దాం అనుకున్నారో అది అలా రాసి కోడ్ రాసేయండి మార్క్స్ వచ్చేస్తాయి అంతే. మీరైతే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటే. అండ్ మిస్డ్ కాన్సెప్ట్స్. అసలు నేను ఏ కాన్సెప్ట్స్ మన సెకండ్ యూనిట్‌లో నేను వదిలేసానంటే నెస్టెడ్ క్లాసెస్ కాన్సెప్ట్స్. ఎందుకు ఈ క్వెషన్ వదిలానంటే ఇది నాకైతే డిప్లొమాలో అయితే అస్సలు లేదు ఈ కాన్సెప్ట్. నేను కొత్తగా వింటున్నాను బీటెక్ వచ్చి. సో ఇది అంత అయితే ఇంపార్టెంట్ కాదనుకున్నా. బట్ క్వెషన్ పేపర్స్ అయితే కొన్ని చూసా. కొన్ని ఉంది. ఎక్స్‌ప్లెయిన్ నెస్టెడ్ క్లాస్ అని ఉంది. కానీ నేను ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు నేను మిగిలిన క్వెషన్స్ అన్ని చెప్పాను కదా! సో ఇందులో ఏదో ఒకటి ఆప్షన్‌గా లాంగ్ పడిపోద్ది ఖచ్చితంగాన. సో మీరు అవి ప్రిపేర్ అయితే ఈ నెస్టెడ్ క్లాసెస్ కాన్సెప్ట్స్ అనేవి ప్రిపేర్ అవ్వవసరం లేదు. లేదు నాకు నెస్టెడ్ క్లాసెస్ కాన్సెప్ట్సే ఈజీగా ఉంటదంటే మీరు అదే ప్రిపేర్ అవ్వండి. యువర్ చాయిస్. బట్ మ్యాథ్స్ అయితే ఇది ఇగ్నోర్ చేయండి. అంటే ఈ నెస్టెడ్ క్లాసెస్ కాన్సెప్ట్ అంటే మళ్ళీ ఇందులో 2 రకాలుంటాయి. అదే స్టాటిక్ నెస్టెడ్ క్లాసులని, మళ్ళీ నార్మల్ నెస్టెడ్ క్లాసులని నేనే కన్‌ఫ్యూజ్ అయ్యాను బాన. సో అందుకనే ఇగ్నోర్ చేయండి. మిగతావి ఈజీగా ఉంటాయి కాబట్టి మిగతావి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ నెస్టెడ్ క్లాసెస్ కాన్సెప్ట్స్ కూడా రేర్. పడితే పడొచ్చు లేదా లేదు. రిమైనింగ్ మాత్రం పడతాయి కదా ఖచ్చితంగా. సో రిమైనింగ్ ప్రిపేర్ అవ్వండి. అండ్ అనానిమస్ క్లాస్. ఇది 3 మార్క్స్ చూసుకోండి లైట్‌గా. అండ్ రికర్షన్ అండ్ హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్. అండ్ హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్ ఎందుకు వదిలేసానంటే ఇది స్టాటిక్ బేసిక్ క్వెషన్ అది. ఇంకా ఇప్పుడు ఏం చెప్తామని చెప్పి నేను అది ఇంక్లూడ్ చేయలేదు. బట్ అది కూడా ఒకవేళ మీరు థియరీ పార్ట్ నేర్చుకుంటారంటే నేర్చుకోండి. బట్ నాకు తెలిసేది అది అవసరం లేదు. సో ఇవి గైస్ అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ నేను ప్రిపేర్ చేసినవైతే. ఇంకా ఏదైనా నాకు అనిపిస్తే అంటే నెక్స్ట్ ఇంకా తెలిస్తే నేను ఇంకా డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు చూసే టైంకి నేను పెట్టొచ్చేమో ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. అండ్ నేను ఇంకేమైనా మిస్ చేసినా సరే ప్లీజ్ కామెంట్ చేయండి. నలుగురికి ఉపయోగపడుతుంది. ఏమైనా మిస్ చేసున్నా సరే సారీ. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్.